రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ పత్తిలో ప్రధాన సమస్య అయిన తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగుతో పాటు మనకు ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే పురుగు సమస్య, కాయతొలుచు పురుగు సమస్య, అలాగే గులాబీ రంగు పురుగు సమస్య అనేది ప్రధానమైన సమస్య అండి. సో మనకి తెల్లదోమ, తామర పురుగు, దోమ సమస్యకి మనం గత వీడియోలో చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో మనకు ఈ పురుగు సమస్యకి అలాగే గులాబీ రంగు పురుగు సమస్యకు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కాబట్టి దాని గురించి మనకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది. సో మనకి ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది ముందుగా అయితే ఇప్పుడు ఏమాత్రం ఎఫెక్ట్ అయితే కనిపించదు. ఇది మనకు అంత నష్టం అయిపోయిన తర్వాత ఈ పత్తి పగిలే దశలో అయితే దీని ఎఫెక్ట్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా మనకు ముందు జాగ్రత్త చర్యగా మనకు తక్కువ ధరలోనే కంట్రోల్ చేసి కొన్ని ప్రోడక్ట్లు అయితే మీకు ఒక 5 తీసుకురావడం జరిగింది. అది రూ. 250 దొరికే ప్రొడక్ట్స్. సో ప్రతి ఒక్కరైతే ఈ గులాబీ రంగు పురుగుని ఈ మందులతో మార్చి స్ప్రే చేసుకొని కంట్రోల్ అయితే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు ముందు జాగ్రత్త చర్యగా ఒక పంట కాలం 50 రోజుల దశ నుంచి వీటిని స్ప్రే చేసుకుంటూ ఉంటే మార్చి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. సో దాంతోపాటు మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు రైతన్నైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించిన తక్కువ ధరలో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఒక 5 మీ ముందుకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు తెలియజేసే ప్రతి ప్రోడక్ట్ అనేది మీకు ఈ మనిషికి అనేది మంట వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో మీరు మంచి జాగ్రత్తలు అయితే పాటించి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మనిషికి కూడా చాలా డేంజర్ అయిన మందులు. సో ప్రతి ఒక్కరైతే మొక్కకైతే తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి. దాంతోపాటు మనకు ఈ భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే వీటిలో తక్కువ ధరలో దొరికే మందులైనా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. గులాబీ రంగు పురుగు సమస్యతో పాటు మనకు పురుగు సమస్య అనేది కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాయతొలుచు పురుగు అలాగే ఆకుతిని పురుగులు అనేది. సో వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే వీటి కాంబినేషన్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో కొన్ని ప్రోడక్ట్లు అయితే దోమకు సంబంధించిన టెక్నికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ పురుగు సమస్య, దోమ సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకదాన్ని స్ప్రే చేసుకుంటే కూడా మీకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. సో అందులో మనకు గులాబీ రంగు పురుగు సమస్య పూత దశలో మనం ఉన్నప్పుడు వీటిని నేను చెప్పే వాటిని అయితే స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అందులో మనకు మొదటి ప్రోడక్ట్ అయితే మీరు ఈ నాగార్జున కంపెనీకి చెందిన ప్రొఫెక్స్ లేక సింజెంటా కంపెనీకి చెందిన కొరక్రాన్ అండి. సో ఇందులో మనకు ఈ ప్రొఫినోపాస్ అనేది మనకు 50% ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు అన్ని రకాల పురుగు సమస్య అనేది రానివ్వకుండా ఇది సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే 250 mlని స్ప్రే చేసుకోవచ్చు. 250 నుంచి 400 mlగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ధర వచ్చి మనకు 250 ml ధర మనకు రూ. 250 లోపే దొరికే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే దీన్ని పూత దశలో తక్కువ మనకు 45 రోజుల క్రాప్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కాకుండా మీరు ఈ పిఐ కంపెనీకి చెందిన రాకెట్ని అయితే కూడా వాడుకోవచ్చు. సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి ప్రొఫినోపాస్ అనేది మనకు 40%, అలాగే సైపర్మెత్రిన్ అనేది మనకు ఆ 4% అనేది ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ టెక్నికల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకు సైపర్మెత్రిన్ అనేది ఉండడం వల్ల మనకు పురుగు సమస్య, అలాగే మనకు పురుగు సమస్య, గులాబీ రంగు పురుగు సమస్య ఇది కూడా కంట్రోల్ అయితే సమర్థవంతంగా చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి 200 నుంచి 400 mlగా వాడుకోవాల్సి ఉంటుంది. సో దీని ధర అయినా కూడా మనకు రూ. 250కే దొరికే అవకాశం ఉంటుంది. 250 mlని రూ. 250 లోపే మనకు ఈ రాకెట్ అయితే దొరకడం జరుగుతుంది. సో ఇది రాకెట్ కాకుండా మీరు ఈ నాగార్జున కంపెనీకి చెందిన ప్రొఫెక్ట్ సూపర్ అని కూడా దొరుకుతుంది. సో మీరు ఈ రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకోండి. సో ఇవే ప్రోడక్ట్లు కాకుండా మీకు ఈ టెక్నికల్తో ఏ ప్రోడక్ట్లు అయితే మీకు అవైలబుల్గా ఉంటే వాటిని వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీకు గులాబీ రంగు పురుగు సమస్యకు పూర్తి సమాచారం అయితే అందించడం జరుగుతుంది, డోసు, ధరతో పాటు. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే మీకు ఈ వీడియో అవైలబుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరైతే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ అయితే రావట్లేదు. అలాగే అన్సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది చూస్తున్నారు. రైతులు అదొకటి గమనించుకోగలరు. సో ఇందులో మనం మూడో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ మూడో ప్రోడక్ట్ అంటే మనకు ఈ గరుడ కంపెనీకి చెందిన ఆమ్లా అండి. సో ఇందులో మనకు క్లోరిఫైరిపాస్ అనేది మనకు 50% అనేది టెక్నికల్ ఉంటుంది. దాంతోపాటు మనకు సైపర్మెత్రిన్ అనేది మనకు 5% ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్నైనా కూడా మీరు ఒక ఎకరానికి వచ్చి 250 నుంచి 400 mlగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు రూ. 250 లోపే దొరుకుతుంది. 250 ml ధర రూ. 250 లోపే మనకు లభించడం దొరుకుతుంది. సో దీన్నైనా కూడా మీరు చాలా సమర్థవంతంగా అయితే వాడుకోవచ్చు.
పురుగు సమస్య అలాగే మనకు గులాబీ రంగు పురుగును అరికట్టడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే దీన్ని కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్లు అయితే ఈ రెండిటితో మీకు దోమ సమస్య కంట్రోల్ అవుతుంది, అలాగే పురుగు సమస్య, అలాగే గులాబీ రంగు పురుగు సమస్య అయితే కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రెండు పనిచేయడం జరుగుతుంది. సో వీటిని వాడడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కాకుండా మీరు ఈ బేయర్ కంపెనీకి చెందిన సోలోమాన్ అయినా కూడా వాడుకోవచ్చు. సో ఇందులో మనకు బీటా సైఫ్లోత్రిన్ అనేది మనకు 8% ఉంటుంది. సో దాంతోపాటు మనకు ఇమ్డాక్లోప్రిడ్ అనేది మనకు ఇందులో దోమకు సంబంధించిన టెక్నికల్ అనేది కూడా ఇందులో మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఈ బేయర్ సోలోమాన్ అయితే వాడుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో టెక్నికల్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి. సో ఇది మనకు ఒక ఎకరానికి వచ్చి 100 ml అయితే స్ప్రే చేసుకోండి. సోలోమాన్ వచ్చి దోమ కంట్రోల్ అవుతుంది, గులాబీ రంగు పురుగు సమస్య అనేది కంట్రోల్ అవ్వడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే వీటిని మార్చి స్ప్రే అయితే చేసుకోండి. మీకు గులాబీ రంగు పురుగు అయితే దరిదాపుల్లో కూడా రానియకుండా ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఒకే టెక్నికల్ని అయితే మీరు వాడకండి. సో టెక్నికల్స్ అనేది మార్చి స్ప్రే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కాకుండా మీరు ఈ సింజెంటా కంపెనీకి చెందిన అలికాన్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో థైమెథాక్సమ్ అనేది టెక్నికల్ అనేది ఇందులో మిక్స్ అయి ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ లాంబ్డా సైలోత్రిన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు దోమ కంట్రోల్ అవుతుంది, అలాగే దాంతోపాటు మనకు ఈ పురుగు సమస్య, అలాగే గులాబీ రంగు పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన అలికా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు. సో మనకు పంట 60 నుంచి 60 రోజుల దశలో ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బేయర్ సోలోమాన్ కూడా ఈ అలికా కూడా మనకు దోమ, అలాగే పురుగు సమస్య, అలాగే గులాబీ రంగు పురుగు సమస్య ఈ రెండిటికి కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఇవి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే 250 రూపాయల్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే చెప్తడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనము ఒక మంచి ప్రొడక్ట్స్ అండి, ఒక 600 లోపు వాటిని స్ప్రే చేయడం వల్ల గులాబీ రంగు పురుగు సమస్య అటాక్ అయినా కూడా అవి కంట్రోల్ చేసే కొన్ని టెక్నికల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ముందు జాగ్రత్త చర్యగా అయితే వీటిని వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా మీరు ఈ గులాబీ రంగు పురుగు సమస్యకైతే ఈ మనకు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన ఉస్తాద్ అని దొరుకుతుంది. సో అది కాకుండా మనకు ధనుకా కంపెనీకి చెందిన సూపర్ కిల్లర్ అని దొరుకుతుంది. ఇందులో టెక్నికల్ వచ్చి మనకు సైపర్మెథ్రిన్ అనేది 10% ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు పురుగు సమస్య, అలాగే మనకు గులాబీ రంగు పురుగు సమస్యకైతే కంట్రోల్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. సో వీటిని అయితే ప్రతి ఒక్కరూ మార్చి అయితే స్ప్రే చేసుకోండి. గులాబీ రంగు పురుగు అయితే మీకు దరిదాపుల్లో రాకోకుండా అయితే సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే వీటిని వాడుకోవడం వల్ల అయితే గులాబీ రంగు ఉధృతి అనేది తక్కువగా ఉండి మనకు మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ వీడియో అనేది వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.